ఒకనాడు డాక్టర్ డిగ్రీ అంటే అపారమైనటువంటి విలువ ఉండేది. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా అయింది అన్న దాని మీద స్లేట్ వ్యవస్థాపకుడు ప్రముఖ విద్యావేత్త అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎంబీబీఎస్లో సీట్ వస్తే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే ఇండియాలో ప్రతి తల్లి తండ్రి నమ్మకం. కొన్ని నిజాలు. నీట్ పరీక్ష రాసేది 25 లక్షలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు 55,000. ఇదే సంఖ్యలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్స్. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి 5.5 ఏళ్ళు, ₹1 కోటి ఖర్చు. నేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి వచ్చే నెల జీతం 25-30 వేలు. అది నైట్ షిఫ్ట్, ఎప్పుడు ఉడుతుందో తెలియని ఉద్యోగం. ₹1 కోటి బ్యాంకులో వేసుకుంటే నెలకు వచ్చే వడ్డీ 60,000. అంటే జీవితంలో 6 ఏళ్ళు అటుపై నెలకు 30,000 లాస్. ఇది లెక్క. ఇంకో కోణంలో చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం 1000 జనాభాకు ఒక డాక్టర్ చాలు. అమెరికాలో 1000 జనాభాకి 2.6, ఆస్ట్రేలియాలో 3.8, తమిళనాడులో 1000కి 4. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కన్నా అమెరికా కన్నా ఆస్ట్రేలియా కన్నా తమిళనాడులో డాక్టర్లు ఎక్కువ. ఇది చాలదన్నట్టు ఆ రాష్ట్రం ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్థాపనకు పూనుకుంటుంది. అక్కడ ప్రతి మెడికల్ కాలేజీ ఓనర్ రాజకీయ నాయకుడే. మెడికల్ కాలేజీ స్థాపన లాభాలు కానీ ఇలాగే సాగితే డాక్టర్లకు పూట గడవని స్థితి వచ్చేస్తుంది. పీజీ సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళకి తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ సీట్ వచ్చే అవకాశం 5% మాత్రమే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ చేయాలంటే మరో 2-3 కోట్లు ఖర్చు. తిరిగి లెక్క అక్కడికే వస్తుంది. ఇక్కడే అసలైనటువంటి సమస్య. ఇది చాలదన్నట్టు ప్రపంచ అయ్యా దానాదేనా చెప్పొచ్చేది ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 1 కోటి ఖర్చు, జీవితంలో 6 ఏళ్ళు దారబోసి నాసిరకం చదువుతో బయటకు వచ్చి డాక్టర్ ఉద్యోగం దొరక్క రియల్ ఎస్టేట్, హోటల్స్ లాంటి ప్రైవేట్ సంస్థలో చిన్న చితక ఉద్యోగాలు అంటే 10-20 వేలకు డాక్టర్లు ఎదురు చూసే రోజు త్వరలో రాబోతుంది. ఇది చాలదన్నట్టు ప్రపంచంలో ఎక్కడో దూరదేశాలకు వెళ్ళి అమ్మా నాన్న డబ్బుతో ఎంబీబీఎస్ చేసిన వారి పరిస్థితి మరీ దయనీయం. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వారు FMGE అనే భారత ప్రభుత్వ ప్రామాణిక పరీక్ష రాయాలి. అప్పుడే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుని చాలు. ఈ పరీక్షలో 100కి 20 మంది కూడా పాస్ కారు. మిగతా వారు ఏదో వృత్తిలో సెటిల్ కావాల్సిందే. తల్లిదండ్రులు మీ ప్రేమ, మీ డబ్బులు చల్లకుండా ఎలాగైనా మనోడిని, మన అమ్మాయిని తెల్లకోట్లుగా చూడాలి అనే తపన వల్ల వారికి రాబోయే రోజుల్లో బ్లూ కాలర్ ఉద్యోగమైనా దక్కుతుందో లేదో ఆలోచించండి అంటూ గాలివాటం, గొర్రెదాటు, మందమనస్తత్వ నిజాలు చేదుగా ఉంటాయి సారీ అంటూ ఆయన తన ఆవేదన, తన ఆగ్రహము వెలుగుచ్చారు.